Hi, hello guys. Welcome back to our channel Success Mantra. If you guys are visiting our channel for the first time, please don't forget to subscribe. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా డేటా స్ట్రక్చర్స్ ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తున్నాము అని. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఐ వాంట్ ఇంట్రడ్యూస్ యూ వాట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్. నేను ఇప్పుడు మీకు 2 డిఫరెంట్ సినారియోస్ చూపిస్తాను. దిస్ ఈస్ ద ఫస్ట్ సినారియో. ఇక్కడ బుక్స్ అనేవి ఒక నీట్ అరేంజ్మెంట్ లేకుండా ఎలా పడితే అలా పడేసింది. సెకండ్ సినారియో చూస్తే ఇక్కడ బుక్స్ అనేవి నీట్గా ఒక షెల్ఫ్లో 1 by 1 అరేంజ్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను సపోజ్ మిమ్మల్ని ఒక బుక్ని తీసుకురమ్మన్నాను. ఫర్ సపోజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బుక్ తీసుకురమ్మంటే ఇక్కడి నుంచి తీసుకురావడానికి మీకు ఎంత టైం పడుతుంది, అదే ఈ బుక్స్లో నుంచి తీసుకురావడానికి మీకు టైం ఎంత పడుతుంది. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ సినారియో, ఇక్కడ నుంచి మీరు బుక్ తీసుకురావాలి అంటే ప్రతి బుక్ ఓపెన్ చేసి నేను చెప్పిన బుక్ కాదా అని చెప్పి చెక్ చేసి దాంట్లో నుంచి నేను చెప్పిన బుక్ తీసుకొస్తారు. అదే ఈ సినారియోలో అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ మన కాలేజ్లో లైబ్రరీస్ ఉంటాయి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బుక్స్ అన్నీ ఒక ర్యాక్లో ఉంటాయి, డేటా స్ట్రక్చర్స్ బుక్స్ ఇంకొక ర్యాక్లో. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ డిఫరెంట్ ర్యాక్స్లో పెడతారు. సో ఇలా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన బుక్ని ఈజీగా తెచ్చుకోవచ్చు. కంపేర్ టు దిస్, ఇక్కడ 10-20 బుక్స్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి తెచ్చుకోవడం ఈజీనే. ఒకవేళ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ 2000s ఆఫ్ బుక్స్ ఉంటే ఈ బుక్స్లో నుంచి మనకు కావాలనుకున్న బుక్ తీసుకురావడం కష్టం. అప్పుడు అవర్ పొజిషన్ అండ్ అవర్ సిచ్యువేషన్ విల్ బి లైక్ దిస్. అందుకని మనం బుక్స్ అనేవి నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాము. సో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా డేటా స్ట్రక్చర్స్ అనేవి అందుకే యూజ్ అవుతాయి. మనం స్టోర్ చేసుకునే డేటా అనేది ఏ స్టోరేజ్ లొకేషన్లో పడితే ఆ స్టోరేజ్ లొకేషన్లో స్టోర్ చేసుకుంటే మనం రిట్రైవ్ చేసుకోవడానికి, వాటిని మేనేజ్ చేయడానికి, మోడిఫై చేయడానికి కష్టమైపోతుంది. ఎలా అయితే ఇక్కడ బుక్స్ ఇలా ఉన్నప్పుడు సెర్చ్ చేయడం మనకు కష్టమైందో అలా మనం స్టోర్ చేసుకునే డేటాని ఒక డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకోకుండా ఎలా పడితే అలా స్టోర్ చేసుకుంటే రిట్రైవ్ చేయడం అనేది కష్టమైపోతుంది. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డేటా స్ట్రక్చర్ అనేది మన డేటాని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఎఫిషియెంట్గా యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ అనేవి 2 types: లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. వాట్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే, లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఈ డేటా స్ట్రక్చర్లో మనము స్టోర్ చేసుకునే డేటా అనేది సీక్వెన్షియల్ మేనర్లో స్టోర్ అవుతుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే యాక్సెస్ చేసుకునేటప్పుడు ఫాస్టర్గా యాక్సెస్ చేసుకోవచ్చు. లీనియర్ డేటా స్ట్రక్చర్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అరేస్, స్టాక్స్, క్యూస్ అండ్ లింక్డ్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరే తీసుకున్నట్లయితే దీన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ మనం ఎందుకు అంటామో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో మీరు ఇక్కడ చూస్తే 11, 9, 17, 89 ఇలా ఇంటీజర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని నేను అరే అనే డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఇప్పుడు 11ని స్టోర్ చేసుకున్నప్పుడు అది 200th లొకేషన్ దగ్గర నుంచి 204 లొకేషన్ వరకు స్పేస్ని ఆక్యుపై చేసింది. ఎందుకు? ఇంటీజర్ అనేది నార్మల్గా 4 bytes ఆఫ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి 11 అనేది 200 నుంచి 204 దాకా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్ ఏంటి? 204 నుంచి 208 వరకు. ఆ లొకేషన్ని నెక్స్ట్ ఎలిమెంట్ 9 ఆక్యుపై చేస్తుంది. అలా 17, 89 కూడా కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ని ఆక్యుపై చేస్తుంది. సో అందుకని మనము అరేని లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాము. ఎందుకంటే మనం ఈ డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నప్పుడు కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో మనం స్టోర్ చేసే ఎలిమెంట్స్ అన్నీ స్టోర్ అవుతున్నాయి కాబట్టి. అండ్ లింక్డ్ లిస్ట్ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. లింక్డ్ లిస్ట్లో మనకి 3 types ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఉంటాయి: సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఇంకా లింక్డ్ లిస్ట్ గురించి డెప్త్గా మన ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. అయితే ఫస్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి నేను మీకు ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాను. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఎలా అంటే ఇలా ఒక నోడ్ లాగా ఉంటుంది. ఈ నోడ్ని మనము 2 parts కింద డివైడ్ చేస్తాం. దీంట్లో మనం ఏదైతే డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఇది ఈ డేటా పార్ట్లో పెడతాము. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనం ఈ నెక్స్ట్ పార్ట్లో పెడతాం. సో నెక్స్ట్ నోడ్ని కావాలనుకున్నప్పుడు ఆ కరెస్పాండింగ్ స్టోరేజ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళడానికి ఈ నెక్స్ట్లో మనకి ఆ కరెస్పాండింగ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఐ విల్ షో యూ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ ఇలా ఉంటుందన్నమాట. మనం 5 అనే డేటాని ఫస్ట్ నోడ్లో పెట్టాము. 5 యొక్క నెక్స్ట్లో
10 నోడ్ యొక్క అడ్రస్ పెడతాం. సో దట్ నెక్స్ట్ నోడ్కి ఈజీగా వెళ్ళడానికి మనకి 5 యొక్క నెక్స్ట్లో 10 నోడ్ యొక్క అడ్రస్ ఉంది. అండ్ కమింగ్ టు ద 10 యొక్క నెక్స్ట్లో ఏం పెట్టాము, నెక్స్ట్ నోడ్ 15 ఆ నోడ్ యొక్క అడ్రస్ పెట్టాము. ఇలా లింక్డ్ లిస్ట్లో కూడా డేటా అనేది సీక్వెన్షియల్ మేనర్లో స్టోర్ అవుతుంది. సో లింక్డ్ లిస్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అండ్ కమింగ్ టు ద డబ్లీ లింక్డ్ లిస్ట్ కూడా సేమ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ లాగే, కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక పాయింటర్ యాడ్ అవుతుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్లో జస్ట్ డేటా అండ్ నెక్స్టే ఉంటుంది. ఇక్కడ కానీ మనం ఒక ఎంటైర్ నోడ్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ ఈజ్ ప్రీవియస్, సెకండ్ పార్ట్ ఈజ్ డేటా, థర్డ్ పార్ట్ ఈజ్ నెక్స్ట్. డేటా నెక్స్ట్ అనేవి సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఎలా అయితే వర్క్ అయినాయో ఇక్కడ కూడా సేమ్ అలానే వర్క్ అవుద్ది. మరి ప్రీవియస్ ఎందుకు అంటే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి ప్రీవియస్ యూస్ చేస్తాం అనమాట. సేమ్ డబుల్ లింక్డ్ లిస్ట్ కూడా సింగిల్ లింక్డ్ లిస్ట్ లాగే వర్క్ అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ 2 పాయింటర్స్ ఉంటాయి. నెక్స్ట్తో పాటు ప్రీవియస్ అనే ఇంకొక పాయింటర్ కూడా నోడ్లో ఉంటుంది. ఎందుకు అంటే ప్రీవియస్ అడ్రస్ని కూడా స్టోర్ చేసుకోవడానికి. సో డబుల్ లింక్డ్ లిస్ట్లో మనకి ప్రీవియస్ నోడ్ అడ్రస్ ఉంది, నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంది కాబట్టి మనము ఫార్వర్డ్ ట్రావర్సల్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ ట్రావర్సల్ కూడా ఈజీగా చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనము లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటున్నప్పుడు అంటే డేటాని స్టోర్ చేసుకుంటున్నప్పుడు అదొక సీక్వెన్షియల్ మేనర్లో స్టోర్ అయింది. కానీ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఒక హైరారికల్ మేనర్లో స్టోర్ అవుతుంది. మనం లీనియర్ డేటా స్ట్రక్చర్లో ట్రావర్స్ చేసినంత ఈజీగా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో ట్రావర్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ కాంప్లెక్స్ ఇన్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కంపేర్డ్ టు లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ లీనియర్ data structures are trees, graphs and hash tables. Again, if you see the classification of data structure, linear data structure లో మళ్ళీ 2 types ఉన్నాయి, స్టాటిక్, డైనమిక్. మరి స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి అని we will see in next slide. కమింగ్ టు ద స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఆ డేటా స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకుంటామో అప్పుడు నాకు ఈ డేటా స్ట్రక్చర్లో ఇంత సైజ్ కావాలి, ఇన్ని స్టోరేజ్ లొకేషన్స్ కావాలి అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నప్పుడే స్పెసిఫై చేస్తాం. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక అరేని డిక్లేర్ చేసుకుంటుంటే ఆ అరేని డిక్లేర్ చేసుకునేటప్పుడే నాకు ఒక 10 స్టోరేజ్ లొకేషన్స్ కావాలి అని చెప్పేసి స్పెసిఫై చేస్తాం. సో దట్ నువ్వు అలా స్పెసిఫై చేయడం వల్ల ఏంటి, మనకి 10 స్టోరేజ్ లొకేషన్స్ని అది అలొకేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నువ్వు కోడ్ రాసేటప్పుడు 10 స్టోరేజ్ లొకేషన్స్ కంటే ఎక్కువ నువ్వు ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అరేలో అది పాసిబుల్ అవ్వదు. ఎందుకు అంటే నువ్వు డిక్లేర్ చేసుకునేటప్పుడు 10 స్టోరేజ్ లొకేషన్స్లో నాకు ఇవ్వు అని చెప్పేసి నువ్వు డిక్లేర్ చేసుకున్నావు కాబట్టి మోర్ దెన్ 10 స్టోరేజ్ లొకేషన్స్ నువ్వు ఇన్సర్ట్ చేసుకోవాలంటే అది కుదరదు. ఇఫ్ లెస్ దెన్ 10 అంటే 5-6 ఎలిమెంట్స్ పట్టింది నీ ప్రోగ్రామింగ్, నువ్వు రాసిన కోడ్లో 5 ఎలిమెంట్స్ స్టోర్ అయినాయి అరేలో, అప్పుడేమవుతాయి, నువ్వు 10 స్టోరేజ్ లొకేషన్స్ అడిగావు, 5 స్టోరేజ్ లొకేషన్స్లోనే నువ్వు ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకున్నావు, మిగతా 5 స్టోరేజ్ లొకేషన్స్ అనేవి ఎంటీగా ఉండిపోతాయి. సో అది వేస్ట్ ఆఫ్ స్పేస్ అనమాట. అది స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్లో వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజ్. కానీ స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్లో ఎలిమెంట్స్ని మనము ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాటిక్ డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే ఎరేస్. కమింగ్ టు ద డైనమిక్ డేటా స్ట్రక్చర్స్, అక్కడ స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్లో నేను ఏం చెప్పాను అంటే ఆ డేటా స్ట్రక్చర్ డిక్లేర్ చేసుకునేటప్పుడే మనము ఇన్ని స్టోరేజ్ లొకేషన్స్ నాకు కావాలి అని స్పెసిఫై చేస్తాం. కానీ డైనమిక్ డేటా స్ట్రక్చర్లో మనము జస్ట్ ఆ డేటా స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకుంటాం అంతే. మన కోడ్లో నాకు ఇన్ని స్టోరేజ్ లొకేషన్స్ కావాలి అని చెప్పేసి ఏమి స్పెసిఫై చేయం. సో డైనమిక్ డేటా స్ట్రక్చర్లో మనకి అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే మన రన్ టైంలో మనం ఎన్ని ఎలిమెంట్స్ కావాలి అనుకుంటే అన్ని ఎలిమెంట్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు మనం మన డేటా స్ట్రక్చర్ని గ్రో చేసుకోవచ్చు, నాకు వద్దు అనుకున్నప్పుడు డేటా స్ట్రక్చర్ల ఎలిమెంట్స్ని స్ట్రింగ్ చేసుకోవచ్చు. సో ఇది డైనమిక్ డేటా స్ట్రక్చర్స్ అనేవి మెమరీ ఎఫిషియెంట్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైనమిక్ డేటా స్ట్రక్చర్స్ ఏంటి అంటే క్యూస్, స్టాక్స్, లింక్డ్ లిస్ట్. సో డేటా స్ట్రక్చర్స్ గురించి మనకి ఈరోజు బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం.
అయితే మన కరెస్పాండింగ్ కోడ్లో ఏ డేటా స్ట్రక్చర్ని యూస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ని యూస్ చేయాలి అనేది మన కరెస్పాండింగ్ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనము ఒక్కొక్క డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటాం. కాబట్టి ఏ డేటా స్ట్రక్చర్ని ఏ ప్రోగ్రామ్కి యూస్ చేయాలి, అంటే ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఏ డేటా స్ట్రక్చర్ కరెక్ట్ అనేది, ఏ డేటా స్ట్రక్చర్ ఎఫిషియెంట్ అనేది ఫర్దర్ వీడియోస్లో మనకు తెలుస్తుంది. సో